శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, టీవీకే పార్టీ ఎవ్వరూ ఊహించని విధంగా, అంటే నాకు తెలిసి ఫస్ట్ మనం ఒకసారి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, ఆల్రెడీ మీరు మాట్లాడారు. కాదండి, మన ట్రీ మీడియాలో మనం కొన్ని చెప్తాము అయిపోతున్నాయి. మీరు నమ్మితే నమ్మండి. ప్రతిదీ కూడా మీరు గమనించండి. అది అంటే మన గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడారు. అంటే మీరు ఏదో చిన్న ట్రిప్కి వెళ్ళి వచ్చినట్టున్నారు. అవును. ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్ అనుకుంటా, 2 months అవుతుంది. అప్పుడే చెప్పారు మీరు తన పర్సనల్ కి సంబంధించిన మ్యాటర్స్ ఏవి అక్కడ ఇంపాక్ట్ చూపలేకపోతున్నాయి, అక్కడ ప్రజలు అతని వైపే ఉన్నారు, ముఖ్యంగా క్రింది స్థాయి వ్యక్తులు. నాకు ఆ రిపోర్ట్ వచ్చింది అని ఆ రోజు మీరు క్లియర్ గా చెప్పారు. ఆ రోజు వీడియో కూడా చేశాము. ఇప్పుడు చూస్తే ఎలక్షన్ రిజల్ట్ అసలు అన్ని సర్వేలు కూడా డిఎంకే అని, అన్న డిఎంకే అని ఇలా రకరకాలుగా మద్దతు ఇస్తే, అనూహ్యంగా టీవీకే పార్టీ ఎవరి సపోర్ట్ లేకుండా జెండా ఎగరేసిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పమంటారా? చెప్పండి. సపోర్ట్ కాదు, డబ్బులు ఖర్చు పెట్టకుండా. రైట్, అది ముఖ్యం. అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఫలితాల పైన, అలానే అసలు మెయిన్ గా అతను గెలవటానికి తోడ్పడిన అంశాల గురించి ఒకసారి విశ్లేషించండి. మీరు చెప్పినట్టుగా నేను సాధారణ స్థాయి మనుషులతో మాట్లాడానండి. మాట్లాడితే ప్రతి వాళ్ళు కూడా టీవీకి ఆశిదా వరణం, విజయ్దా వరణం ఇలాగే చెప్పారండి. ఎందుకు ఆయన పార్టీని ఎందుకు రావాలి, విజయ్ ఎందుకు రావాలంటే, ఇల్లే మా అంత ఊళ్ళలాయిడ్చి అన్నాడు. అంటే అవినీతి పెరిగిపోయింది. వాళ్ళు విసిగిపోయారు డిఎంకే ఏడిఎంకేతో. ఆ ద్రవిడవాదాలు ఏవి పనిచేయలా, హిందీ వ్యతిరేకత పనిచేయలేదు. తర్వాత మీరు ఏదైతే సనాతన ధర్మాన్ని తిట్టారో, డెంగ్యూ టైఫాయిడ్తో పోల్చారో, తర్వాత తిరుపుర కుండ్రంలో ఒక దీపం వెలిగించనివ్వలేదు, మేము మైనార్టీల వైపే ఉంటామన్నారు. సరే మీరు వాళ్ళ వైపే ఉండండి అన్నారు ప్రజలు. అంటే మీకు సమదృష్టి లేదు. ఒక వర్గాన్ని నెత్తిన పెట్టుకుని ఏమొచ్చింది ఇవాళ మీకు? ఇవాళ ఆ ఓట్లు కూడా విజయ్కి పడినట్టేగా. అంటే ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. మనం ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎలా చెప్పుకుంటాము, తమిళనాడు ప్రజలు కూడా అసలు మామూలుగా మీకు ఒకసారి డిఎంకే ఒకసారి ఏడిఎంకే లేదు, అసలు ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీ రాదు, ఒకే పార్టీ ఉంటుంది. అలాంటి చోట్ల టీవీకే 2 సంవత్సరాలు 2 నెలలు అయిందండి. ఎప్పుడు పెట్టాడు పార్టీ? 2024 ఫిబ్రవరి 2న పెట్టారు. అవును. పెట్టాక తను పట్టించుకోలే పార్టీని. నిజంగా చెప్పాలంటే చాలా కొద్ది కాలంగా అతని పార్టీ మీద దృష్టి పెట్టారు. ఇంకొక ముఖ్యమైన పని, గొప్ప పని ఏం చేశాడంటే విజయ్, తను ఏది చెప్పాడో అది పాటించాడు. ఆయన సాధారణ వ్యక్తులకు ఇచ్చాడు ఏంటి టికెట్లు. సో శబరినాథన్ ఇవాళ 2500 పైచిలకు ఓట్లతో గెలిచాడు. అతను ఒక్క ఓటు ఎక్కువతో గెలిచినా కూడా అది గొప్ప విక్టరీనే. ఎందుకంటే ఎక్కడ డబ్బులు ఎవడో ఖర్చు పెట్టలేదు, డబ్బులు లేవు ఎవరి దగ్గర. అంటే మీరు మందు పోయించకుండా, బిర్యానీ ప్యాకెట్లు పెట్టకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా నెగ్గారు. ఇది చాలా గొప్ప విషయం. ఇవాళ దేశ రాజకీయ చరిత్రలో 2 ప్రధాన అంశాలు. ఒకటి, విజయ్ అనేవాడు నెగ్గడం. మీరు ఇవాళ విజయ్ని ఒక పవన్ కళ్యాణ్ తోటో, ఒక చిరంజీవి తోటో, ఒక విజయకాంత్ తోటో, ఒక రజనీకాంత్ తోటో, ఒక కమల్ హాసన్ తోటో, ఒక జగన్ తోటో పోల్చక్కర్లా. విజయ్తో అందరినీ పోల్చడం మొదలు పెట్టాలి. తర్వాత ఇంకొక విషయం ఏమన్నాడు విజయ్, ఈ పాయింట్ ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలియదు. 234 మంది అభ్యర్థుల్లో మీరు విజయ్నే చూడండి అన్నాడు, గుర్తుంటే కనుక. చాలా బాగా చెప్పాడు. ఎందుకంటే ఇవాళ విజయ్ని చూసే ఓట్లు వేశారు యువత. 25% యువత కొత్తగా ఓటు వేశారు, మహిళలు ఓటేశారు. ఇవాళ 84% ఓటింగ్ అనేది పెరగడం అనేది విజయ్ మూలంగా పెరిగింది. వీటన్నిటిని మించి విజయ్ ఎక్కడా కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదు, కొన్ని హామీలు ఇచ్చాడు. అతను కూడా ఉచితాలు చెప్పాడు. అతను స్టాలిన్ అంకుల్ అంటే ప్రజలు నవ్వారు. మొన్న కూడా ఉదయనిధి స్టాలిన్ ఒక సభలో వెక్కిరించాడు విజయ్ని. విజయ్ని ఏమన్నారు, మీరు ఎక్కువ సభలకు వెళ్ళలేదు, మీరు శుభ్రంగా నిద్రపోయారు. మీకు గుర్తుందా అడ్వకేట్ రజని ఇప్పటికి 2 సార్లు అంది, 2 వీడియోలు చేసింది ఆవిడ పవన్ కళ్యాణ్ మీద. నువ్వు ఏసీలో పడుకున్నావు ఎండలకు భయపడి, బీజేపీకి సపోర్ట్గా వెళ్ళలేదు అని. అట్లా ఆయన్ని కూడా ట్రోల్ చేశారు.
తర్వాత వీటన్నిటికంటే ముఖ్యంగా చాలా పెద్ద దెబ్బ వేశామనుకుని సంగీత చేత డైవర్స్కి అప్లై చేయించారు. డిఎంకేనే దాని వెనకాల ఉంది అని మాట వచ్చింది, మనకు తెలియదు. పిల్లల్ని దూరం చేశారు, కొడుకు కూడా దూరం అయ్యాడు, కూతురు దూరం అయింది, భార్యతోటి గొడవలు అయ్యాయి, త్రిషతో లింక్ పెట్టారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటేనండి, రెండు పక్కల ప్రజల పక్క నుంచి విజయ్ త్రిష పక్క నుంచి ఏంటంటే త్రిష ఎక్కడా ఒక్క మాట మాట్లాడాల, చిరునవ్వుతోటే స్పందించింది ఆవిడ. అది మెచ్చుకోవాలి. రెండోది విజయ్ కూడా దాన్ని అసలు పట్టించుకోకుండా తను అంటే కుంగిపోలా, ఎక్కడ తగ్గిపోలా. అది జరిగాక అతను అమ్మాయితో ఒక వివాహానికి వెళ్ళాడు సేమ్ అటైర్ వేసుకుని. అవును, అంటే ఒక చిన్న ఒక గెస్చర్ తోటి వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పారు. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, మరొకటి కావచ్చు, నన్ ఆఫ్ ఆర్ బిజినెస్. అది వ్యక్తిగతం. నేను మీకు చెప్పా, వ్యక్తిగతాలు మాకొద్దు అని ఒక డ్రైవర్ దగ్గర నుంచి, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి చెప్పారని. అది ఇవాళ తమిళనాడు ప్రజలు అవును మాకు అవసరం లేదు, మాకు విజయ్ కావాలి అన్నారు, మార్పు కావాలి అన్నారు. అది ఇవాళ అతన్ని గెలిపించింది. సో విజయ్ ఏం అద్భుతాలు చేస్తాడో తర్వాత. విజయ్కి అసలు రాజకీయాలే తెలీదు, ఓకే తెలీదు. విజయ్కి మాట్లాడడం రాదు, ఓకే మాట్లాడడం రాదు. కానీ ఇవాళ విజయ్ నెగ్గాడు. విజయ్ గెలుపు అనేది ఇవాళ విజయ్కే సొంతం. త్రిష హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయింది. ఆ రోజే విజయ్ గెలుపు ఖాయమని చాలామంది అంటున్నారు. అంటే ఇవాళ పెద్ద మోరల్ సపోర్ట్ విజయ్కి త్రిష. మీరు కనుక గమనిస్తే ఇప్పుడు కూడా అలా సైలెంట్గా ఉండి మీ వెనకాల మీకు అండగా ఉండాలి ఏ మహిళ అయినా. కంగాళీగా ఉండి లేదా ఊరికే వాగుతూ పనికి మాల స్టేట్మెంట్లు ఇస్తూ అవసరం లే. ఆ తర్వాత త్రిష ఒక వీడియోలో మీకు ఏంటి మీ అంబిషన్ అంటే నాకు ముఖ్యమంత్రిని కావాలని ఉంది అన్నారు. మనం అన్నాం ఆవిడ ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు అవకాశం కూడా ఉంది. తర్వాత ఇవాళ ఆవిడ తిరుమల వెళ్ళొచ్చారు పొద్దున్న. వెళ్ళినప్పుడు ఆవిడ అంటే ఆ దేవుని దర్శించుకుని వచ్చాక బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశారు, మీరు చూశారు. ఏమన్నాడు, బండ్ల గణేష్ ఎందుకు చేశాడండి అని మీరు అడగచ్చు. తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ త్రిష కలిపి నటించారు, నిర్మాత బండ్ల గణేష్. కంగ్రాట్స్, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ కళలు నిజమయ్యాయి అని పెట్టాడు. అవును, ఇది మీరు ఎలాగైనా అప్లై చేసుకోండి. తర్వాత ఇప్పుడు విజయ్ ఇంటికి వెళ్ళి త్రిష ప్రసాదం తినిపించొచ్చు. అంటే అక్కడే ఉన్నారో వచ్చారో నాకు తెలియదు. అవునా, ప్రసాదం తినిపించారు. ఓకే. అంటే అది బాధ్యత గల మనిషిగా ఇప్పుడు కూడా ఆశించకుండా చేయాలి మనిషి. ఇప్పుడు మీకు ఒక స్నేహితులు ఉన్నారని అనుకుందాం, తప్పులేదు, మగైనా ఆడైనా. మీ గెలుపు కోరుకునే వాళ్ళు మీ వెనకాల ఉండాలి తప్ప మీ ముందుకొచ్చి మిమ్మల్ని డామినేట్ చేసి వడవడా వాగుతూ ఇవేం అవసరంలా. మీరున్నారు అనే ధైర్యం అవతలి వ్యక్తికి ఇవ్వాలి. దీనికి ఒకటి చెప్తారు, నా ఫ్రెండ్ నన్ను ఎప్పుడు అనేది, యువర్ ప్రెజెన్స్ సేస్ నథింగ్ బట్ యువర్ యాబ్సెన్స్ స్పీక్స్ అనేది నన్ను. బికాజ్ నేను లేనప్పుడు షీ యూస్ టు మిస్ మీ ఎ లాట్. ఇప్పటికి కూడా అంటుంది అమ్మాయి. మేము అప్పుడు కలిసి ఉండేవాళ్ళం, అంటే హాస్టల్లో. అంటే మన ముద్ర అంత బలంగా ఉండాలి. ఇవాళ త్రిష ముద్ర విజయ్ మీద అంత ఉందన్నమాట. వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వాళ్ళిద్దరికి సైకాలజీ కలిసింది. అందుకని ఇవాళ ఇన్ని అంశాలు ముఖ్యంగా ప్రజలు కోరుకున్నారు. ఇది మీరు నేను కోరుకోలేదు, త్రిష కోరుకుంటే అయిపోదు, విజయ్ కోరుకుంటే అయిపోదు, ప్రజలు కావాలనుకున్నారు. కరెక్ట్. అది గొప్ప విజయం. ఒక వ్యక్తిని కావాలనుకుని మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి స్థానంలో నిలుపుతుంటే ఇప్పుడు ఇతను డిఎంకేతో కలుస్తాడా ఏఐడిఎంకేతో కలుస్తాడా అని పెద్ద చర్చ నడుస్తుంది. నేను 100% అతను ఏఐడిఎంకేతో కలుస్తారని చెప్తాను. ఇంకొకటి బీజేపీ ఉంది కదండి, బీజేపీ సపోర్ట్ తీసుకోకపోవచ్చు, బయట నుంచి తీసుకుంటాడు. ఇంకొకటి అండి, కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలిగా. ఇప్పుడు ఏఐడిఎంకేకి కొన్ని ఏమంటారు పదవులు ఇవ్వచ్చు, ఏముంది అందులో. ఇక్కడ పార్టీ నిలవడం కావాలి. కాబట్టి అతను ఏ డెసిషన్ తీసుకున్నా నా దృష్టిలో తప్పు ఉండదు. డిఎంకేతో కలవటం మాత్రం జరుగుతుందని నేను అనుకోవట్లా. సో మొత్తం మీద విజయ్కి అభినందనలు అందజేద్దాం, త్రిషకి అభినందనలు అండి. అతను ప్రూవ్ చేసుకోవాలి తను
చెప్పాట కదా, 25 ఏళ్ల వయసులోను 35 ఏళ్ల వయసులోను నేను 50 ఏళ్ళు దాటాక ముఖ్యమంత్రిని అవుతానని చెప్పాట. అది ఇవాళ నిజం చేసుకున్నాడు ఆ కళ. మరి అది జాతకం చెప్పారా, అతని ఇంట్యూషన్ చెప్పిందా మనకు తెలియదు. అంటే కళలు కండం వేరు, కళలు సాకారం చేసుకోవటం వేరు. సో ఇవాళ అబ్దుల్ కలాం గారు చెప్పిన కళలు పెద్దగా కన్నాడు ఆయన. ఆ పెద్ద కళని ఇవాళ నిజం చేసుకున్నాడు.